తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని హామీలు కానీ, చెప్పినటువంటి పథకాలు కానీ ఆల్మోస్ట్ అన్నీ కూడా అమల్లోకి వస్తూ ఉన్నాయి. ఫ్రీ బస్ దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి ఇంకా అన్నీ కూడా అమల్లోకి వస్తూనే ఉన్నాయి. అండ్ కరెంటు బిల్లు దగ్గర నుంచి అన్నీ కూడా ఇందిరమ్మ ఇళ్ళ వరకు ప్రతి ఒక్కటి కూడా జనాలు అనుభవిస్తూనే ఉన్నారు. ఇంకా కూడా పథకాలు వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. మరొక పథకం అమల్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తూ ఉంది. అయితే ఇందిరమ్మ కుటుంబం జీవిత బీమా పథకం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కూడా ఓన్లీ పేదలకి, ఓన్లీ ఉన్న వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి అని కాకుండా, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 5 లక్షల జీవిత బీమా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం యొక్క గొప్ప నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క నిర్ణయం విన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే జీవిత బీమా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ పెద్దని కోల్పోయినటువంటి అలాంటి పరిస్థితుల్లో కూడా జీవిత బీమా అనేది చాలా తోడ్పాటుగా ఉంటుంది. కుటుంబానికి ఎన్నో ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. మనము జీవిత బీమా పేరిట చాలా పాలసీలు చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా గవర్నమెంట్ సైడ్ నుంచే ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా ఇస్తున్నారంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎంతో హ్యాపీగా, ముఖ్యంగా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నారనమాట తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం విన్న తర్వాత. అండ్ ఈ యొక్క పథకం అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఎప్పుడు దీన్ని తీసుకొస్తున్నారు అంటే జూన్ 2 అంటే మన తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తాము అని చెప్పేసి ఆ విధంగా సన్నాహాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. మరి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా ప్రజలందరూ కూడా ఆమోదిస్తూ వచ్చారు. ఆ ఒక నిర్ణయాలు మొత్తం కూడా ప్రభుత్వము అంటే వాళ్ళు ఆమోదించిన తర్వాత జనాలు తీసుకుంటారా లేదా అని చెప్పేసి ఒక డౌట్ ఉంది. కొంతమంది తీసుకుంటారు, ఇంకొంతమంది తీసుకోలేరు, కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఇంకొంతమంది డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా జనాలందరూ కూడా ఆమోదం తెలిపారనమాట. కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాత్రం విమర్శించినప్పటికీ సో వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా పథకాలు ఖచ్చితంగా వస్తాయి. సో నార్మల్గా ఒక ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చిందంటే ఓన్లీ వాళ్ళ యొక్క పార్టీలో ఉన్న వాళ్ళకి, కార్యకర్తలకు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీ అయినా కాకపోయినా, ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా అందరికీ కూడా పథకాలు అనేవి సరి సమానంగా వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ పథకాలు హామీలు ఇచ్చేది పేద కుటుంబాల కోసం. వాళ్ళకు మాత్రం 100% వర్తింప చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నిరంతరం కష్టపడుతూనే ఉంటుంది. సో ఇప్పటి వరకు మనము ఫ్రీ బస్ పథకం చూస్తున్నాం, అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, ఎంతోమంది నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ళ సహాయంతో ఇప్పటికీ ఇల్లులు కట్టుకున్నారు. అదేవిధంగా గృహ ప్రవేశాలు చేశారు, 2వ విడత కూడా ప్రారంభించారు. సో అదేవిధంగా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఫ్రీ కరెంట్ కావచ్చు, గ్యాస్ వడ్డీలు కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్క పథకాన్ని కూడా సక్సెస్ఫుల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఈ యొక్క మరొక పథకానికి అయితే శ్రీకారం చుట్టారు. మరి జూన్ 2 నుంచి మన తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవం నుంచి ఈ యొక్క ఇందిరమ్మ కుటుంబం జీవిత బీమా పథకం పేరిటైతే ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా ఇవ్వడానికి అయితే సన్నాహాలు రెడీ చేశారు. మరి అప్పటి వరకు అయితే వెయిట్ చేసి చూద్దాము, అందరికి కూడా వస్తాయా వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం, లేకపోతే కొంతమందికి ఇది పరిమితం అవుతుందా? మరి మీరేమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.